साबिक वजीर व BRS रुकन असम्बली जगदीश रेड्डी ने रियासत में शदीद बारिश के पेश नज़र एहतियाती इक़दाम करने में हुकूमत नाकाम हो गई है। साबिक वजीर जगदीश रेड्डी ने तेलंगाना भवन में MLC श्री शोभा और गुंटूर रामचंद्र राव के साथ मीडिया से बात की। इस मौके पर उन्होंने कहा कि हुकूमत कल सारा दिन सोती रही, मुतासरीन हुकूमत की जानिब से इमदाद के लिए घंटों इंतजार करते रहे। ये हुकूमत की नाकामी है। वज़ीर आला ने कल सुबह से शाम तक क्या किया? उन्होंने कहा कि लोगों ने रेस्क्यू ऑपरेशन करके अपनी जान बचाई। మంత్రి గారు చెప్తారు, నేను పొద్దున్నాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు. ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి. మరి ఇది మీ ఫెయిల్యూర్. భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరినా, హకీంపేట నుంచి బయలుదేరినా 40 అంటే 40 నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునేవాళ్ళు. ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కులేడు, ఒక అధికారి దిక్కులేడు. అసలు ముఖ్యమంత్రి అనే ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా.